ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మీకోసం జీవం గల దేవుని మాట. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. మానవ జీవితంలో మనము దేవుని మాటలు శ్రద్ధగా ఆలకించటం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం అనేటువంటి సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఎంత గొప్ప ఉద్యోగానికైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం అనేటువంటిది, ఇంటర్వ్యూలో అడిగేటటువంటి ప్రశ్నలు ఎంత శ్రద్ధగా వింటున్నాడు అనేటువంటి దాని మీదే ఆధారపడి ఉంటుంది. వారు అడిగేటటువంటి దానిని మనం శ్రద్ధగా వింటే సరైనటువంటి సమాధానాలు చెప్పవచ్చు. వాటికంటే విలువైనటువంటి మాటలు దేవుని యొక్క మాటలు. సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు యెహోవా సమూయేలు బాలుడిగా ఉన్నప్పుడు ప్రత్యక్షమై అతనితో మాట్లాడుచు ఉన్నప్పుడు సమూయేలు ఎంతో చక్కగా దానికి స్పందిస్తూ, నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అని దేవునితో మాట్లాడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనము దేవుడు మాట్లాడుచున్నప్పుడు ఎంత శ్రద్ధగా వింటామో, ఎంత జాగ్రత్తగా వింటామో అంత ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. సమూయేలు దేవుని మాటను శ్రద్ధగా విన్నాడు. తన జీవితాన్ని దేవుడు ఆయన ఉద్దేశాలలో, తన చిత్తములో ఉన్నతంగా ఆయన కట్టడానికి అనుమతినిచ్చాడు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటను శ్రద్ధగా వినటువంటి వారందరూ కూడా ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డారు. అబ్రహాము దేవుని మాట విని ఆ ప్రకారముగా వెళ్ళి ఆశీర్వదింపబడ్డాడు. మోషే దేవుని మాట విని గొప్ప నాయకుడయ్యాడు. సమూయేలు దేవుని మాట విని ఉన్నతంగా ఆశీర్వదింపబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుడు నీతో కూడా మాట్లాడుచు ఉన్నాడు. నువ్వు వాక్యం చదువుతున్నప్పుడు, వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు ఆయన నీతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఆ మాటలను శ్రద్ధగా వింటే, జాగ్రత్తగా నీ హృదయంతో పట్టుకుంటే అవి నీకొక దీవెనకరమైనటువంటి జీవితాన్ని అనుగ్రహించగలవు. పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ మాటల చేత మిమ్ములను బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. మా దేవా, నీకు వందనాలు. మేము కూడా నీ మాటలు వింటున్నప్పుడు సమూయేలు వలె, అబ్రహాము వలె శ్రద్ధగా జాగ్రత్తగా విని ఆశీర్వాదములతో కూడినటువంటి జీవితములను నిర్మించుకొనుటకు మీ కృపను మాకు అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.